హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ నమ. వందే శంభు మమం పతి సురగరం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం రోదరం, వందే సూర్య శశాంక వాహిని నయనం, వందే ముకుంద ప్రేమ భక్త జనాశయం, వందే సోదరం శివం శంకరం. ఓం నమ శివాయ నమ. ఈరోజు పూలపాడ్యమి కదండి, చిన్న వ్లాగ్ చేశాను. పూలపాడ్యమి, కార్తీక దీపాలు వదలడం అవి వీడియో తీశాను మీకు చూపిద్దామని. ఇంకా మాకు దగ్గరలో ఉన్న గుడిలోని ఇంకా ఒక చిన్న తొట్టిలాగా పెట్టి అందులోని దీపాలు విడిచిపెట్టాము. చూడండి ఎంత బాగా దీపాలు విడిచిపెట్టాము. పూలపాడ్యం అంటే దీపాలకే పెద్ద ఇదన్నమాట. పవిత్రమైన దీపాలు పూలపాడ్యం రోజు వదిలితే చాలా మంచిది అంట. ఇంకా దీపాలు అవి అలంకరించుకొని దీపాలు వదిలేసి ఇంకా గంట స్తంభం దగ్గర కూడా దీపాలు వెలిగించి చూడండి. గంట స్తంభం మొత్తం మీకు చూపిస్తున్నాను. గంట స్తంభం దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని ఇంకా అక్కడి నుంచి టెంపుల్ అంతాను చాలా పెద్ద టెంపుల్ అండి. కార్తీక మాసం అయిపోయింది, ఈరోజు పూలపాడ్యమి కదా. పూలపాడ్యంలోని దీపాలకు ప్రత్యేకత. సుబ్రహ్మణ్య స్వామి అండి, సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ కూడా ఇంకా దీపం వెలిగించుకొని ఇంకా అలా వెనక్కి వెళ్ళి మర్రి చెట్టు దగ్గర దీపం వెలిగించి అక్కడ నాగబంధం ఉంది, అక్కడ కూడా దీపాలు వెలిగించి చూడండి. మర్రి వృక్షం చాలా పెద్దదన్నమాట. చాలా పాత టెంపుల్ అండి ఇక్కడ. ఇది పురాతన టెంపుల్ అంట, రీమోడల్ చేశారు కొంచెం. ఇక్కడ కూడా మర్రి చెట్టు దగ్గర కూడా దీపాలు అవి వెలిగించేసి నాగబంధం అండి. ఇక్కడ కూడా దీపాలు అవి వెలిగించుకున్నాము. అక్కడ నుంచి లోపలికి వచ్చాం, గుడి లోపలికి వచ్చి ఇక్కడ గణేష్కి దండం పెట్టుకొని గణపతి నమః, గణేష్ దండం పెట్టుకొని కదగొండ శివుని దగ్గరికి శివాలయంకి అభిషేకాలు అవి చేసుకున్నాము. బాగా పూలతో అలంకరించారు. ఈరోజు గుళ్ళో భోజనాలు కూడా ఉన్నాయి, అన్నదానం కూడా పెట్టారు. ఇంకా ఇదిగోండి, ఇది అసలైనది పంతులు గారి దగ్గర సాలగ్రామ దానం ఇచ్చానండి. సాలగ్రామ దానం అండ్ దీపదానం. సాలగ్రామ దానం అంటే నేను ఇచ్చింది వీడియో తీయడం అవ్వలేదు, వేరే వాళ్ళు ఇచ్చింది వీడియో తీసి చూపిస్తున్నాను. సాలగ్రామ దానం అండ్ దీపదానం కూడా ఉంటుంది చూడండి. సాలగ్రామ దానం ఇంకో 11 రూపాయలు ఇచ్చి సాలగ్రామ దానం ఇవ్వాలంట. దీపదానంకి కూడా 11 రూపాయలు. అదే దీపదానం వేరే ఆవిడ ఇస్తుంది దీపదానం. అండ్ తర్వాత స్వయంపాకం. కార్తీక మాసం నెలంతా పూజ చేసిన వాళ్ళు ఈ పూలపాడ్యం రోజు స్వయంపాక దానం ఇస్తారు. ఇది స్వయంపాక దానం. మీకు సాలగ్రామ దానం, దీపదానం, స్వయంపాక దానం కూడా మీకు చూపిద్దామని తీశాను. ఇదిగోండి గాయత్రి అమ్మవారు. గాయత్రి అమ్మవారు అసలు అదిగోండి శివలింగం, శివుడు. అభిషేకాలు అవి ఇప్పుడు అయ్యాయి. నందీశ్వరుడు, నంది. ఓం నమ శివాయ నమ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.